Hi, welcome back to my channel Beeravalli Vlogs. Today's recipe tasty and healthy mutton soup. ఈ సూప్ రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అండ్ మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఈ సూప్ వేడివేడిగా తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, లేట్ ఎందుకు మరి, ఇప్పుడు మనం హెల్దీ వేలో మటన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా బాగా క్లీన్ చేసినటువంటి 250 గ్రామ్స్ బోన్స్ని కుక్కర్లో తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్స్తో పాటు 20 to 30 గ్రామ్స్ బోన్లెస్ మటన్ని కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఓన్లీ బోన్స్తో మాత్రమే సూప్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బోన్స్లో 2 కప్స్ వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తే బోన్స్లో ఉన్న వేస్టేజ్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఇలా వచ్చిన తేటను నేను చూపిస్తున్న విధంగా గరిటెతో తీసివేసుకోండి. ఇలా చేయటం వలన సూప్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మటన్లో వచ్చే నీచు స్మెల్ కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం, 4-5 వెల్లుల్లి అండ్ ఒక పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కు బదులుగా దీనిని వేసుకోవటం వలన మన సూప్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 4-5 మిరియాలు, కొంచెం కొత్తిమీర కాడలు, కొంచెం పసుపు, ఇంకా 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి 6 or 7 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఆల్మోస్ట్ బోన్స్ అన్నీ బాగా కుక్ అయ్యి బోన్స్లో ఉన్న సారం అంతా సూప్లోకి మిక్స్ అయిపోయింది. ఆ తర్వాత 30 మినిట్స్ సిమ్లో ఉంచి మనం సూప్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చూసుకొని మీకు కావలసిన విధంగా స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి తురుమును వేసుకొని వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వటం వలన సూప్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జొన్న పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ జొన్న పిండికి రీప్లేస్మెంట్గా మీరు గోధుమ పిండిని కానీ శనగపిండిని కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి పిండిని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూప్ని నేను చూపిస్తున్న విధంగా వడకట్టి ఫ్రై అయిన పిండిలో పోసేయండి. ఆల్మోస్ట్ బోన్స్లో ఉండే సారం అంతా సూప్లోకి వచ్చేస్తుంది. బట్ మూలుగు ఉన్న బోన్స్ని సూప్లోకి వేసుకోండి, మిగిలినవి పడేసేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన సూప్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ సూప్ రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ సూప్ నచ్చిందా? అయితే మీరు కూడా ఈ మటన్ సూప్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్.